ఏ బిల్లి గైస్ ఈ వాచ్ చూస్తున్నా కదా, ఇది 57 ఇయర్స్ అయిపోయిందంట ఈ వాచ్. 56 ఇప్పుడు వచ్చేస్తుంది కదా 57 ఇయర్ రన్నింగ్ అవుతుంది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో నేనైతే షాప్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళబోతున్నా. షాప్ ఓపెన్ చేయాలి. మార్నింగ్ 6:30 టైం అయితే అవుతుంది. సో షాప్ ఓపెన్ చేయాలి అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీస్ అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. కీస్ కలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు నేనైతే వెళ్ళబోతున్నా. సేఫ్టీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ చేసి దాని నెక్స్ట్ మనమైతే ఇప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది బయటికి. నా చెప్పులు చూడండి ఎలా కూడా ఉన్నాయి ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకు పక్షుల సౌండ్ వినిపిస్తుంది, అంత క్లారిటీగా వినిపిస్తుందో కదా, బాగా వినండి. మార్నింగ్ స్ట్రీట్ డాగ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవి ఇంకా తక్కువ 4 ఉన్నాయి, ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఒకే దగ్గర. భయం వేస్తుంది వెళ్ళడానికి, బట్ ఇవేం చెయ్యవు. భయం వేస్తుంది మనకి, కానీ ఇవి అంతగా ఏం చెయ్యమన్నమాట మనకి. ఇక్కడ వీళ్ళు చూడండి అరటి చెట్లు మొత్తం పెట్టేసి వినాయక చవితికి అయితే నీట్గా చేశారు. నేను వినాయక చవితి వ్లాగ్ పెట్టాను కదా ఈ ఫ్లాట్స్ లోపలదే. హాయ్ బోలో వ్లాగ్ మే, ఇతనికి తెలియదు నేను వ్లాగ్స్ చేస్తానని చెప్పేసి. గైస్ అక్కడ సెక్యూరిటీ అందరినీ లోపలికి అయితే అలౌ చేయనించరు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ. బట్ ఏంటంటే మనం డైలీ వస్తూ ఉంటాం కాబట్టి మనకైతే అలా ఉంది. అండ్ ఇక్కడ వినాయక చవితి చేస్తాక ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్పాట్లో ఇక్కడ పెట్టారు వినాయకుడి విగ్రహం. ఇదిగో నిమజ్జనం అయిపోయింది, ఇంకా క్లీన్ చేయలేదు, చూసుకోవచ్చు మీరు. గైస్ ఇప్పుడే వచ్చాను, ఇంకా ఓపెనింగ్ బ్యాలెన్స్ అయితే ఇవ్వలేదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంకా కీ ఇచ్చాక షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ అయితే ఓపెన్ చేయాలి. గైస్ మనకి బుక్ అయితే దొరికిపోయింది. ఇదే, మీరు ఇంకేదో అనుకోగలరు, ఇదే జస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇంకా దీంట్లోనే కీ ఉంటుంది. గైస్ ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత బాగుందో కదా, చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది కదా. చూసుకోవచ్చు ఎక్సర్సైజ్ చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇటువైపు అంటే నార్మల్గా ఎక్సర్సైజ్ చేయడానికి ఏవేవి కావాలో అవన్నీ ఉన్నాయి, అవుట్డోర్ ఎక్సర్సైజ్ చేయడానికి. దానికి ఆపోజిట్లోనే పిల్లలది ఆడుకోవడానికి ఉంది ఇప్పుడే. అండ్ ఇంకా సిస్టమ్ ఓపెన్ చేయలేదు, సిస్టమ్ ఓపెన్ చేస్తూ ఉన్నా. దీనికి ఇక్కడైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ కాయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కౌంట్ చేయాలి ఇప్పుడు. ఇంకా గైస్ నేనైతే ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ కౌంట్ చేస్తూ ఉంటే దొడ్లా అని అయితే వచ్చారు. ఇప్పుడు హాల్ అయితే తీసుకున్నాం అనమాట. మేము ఫ్రిడ్జ్ క్లోజ్ అవ్వకూడదని కార్టూన్ బాక్స్ పెట్టాను. గైస్ ఇప్పుడైతే నేను మళ్ళీ బీడిఏలోకి అయితే వెళ్తున్నా, చిన్న పని పడింది. సో వెళ్ళి అక్కడికి వెళ్ళాక నేను ఇంకా టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసి రావాలి. నేను ఏదో డ్రైవ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నాను, కానీ మీరు ఇలాంటివి ఏది ట్రై చేయరు. ఓకే గైస్ నేనైతే ఇప్పుడు రూమ్ దగ్గరికి వచ్చాను. నెక్స్ట్ దీంట్లో నా టిఫిన్ ఉంది, టిఫిన్ తీసుకొని ఇప్పుడైతే నా రూమ్లోకి వచ్చేసాను. అండ్ నా టిఫిన్ అయితే పక్కనే ఉంది, చూసుకోవచ్చు. ఈరోజు నా టిఫిన్ ఏంటో తెలుసా, చూసుకోండి. మీరేమంటారో నాకు తెలియదు, మేమైతే అట్లు అంటాం వీటిని, గోధుమ పిండి అట్లు. అండ్ ఈరోజు టిఫిన్ అయితే ఇదే నాకు. గైస్ మీరైతే బయట చూడండి, ఎండ ఉంది, ఎంత ఎండ ఉందో చూడండి, భలేగా ఉంది కదా. కానీ ఇంకా నేను స్నానం చేసుకోలేదు, స్నానం చేద్దామని చెప్పేసి వేడి నీళ్ళు అయితే పెట్టుకుని ఉన్నాను. వాటర్ బాయిల్ అవుతుంటే ఎలా కనిపిస్తుందో చూడండి ఇక్కడ. గైస్ ఈ వాచ్ చూస్తున్నా కదా, ఇది 57 ఇయర్స్ అయిపోయిందంట ఈ వాచ్. 56 ఇప్పుడు వచ్చేస్తుంది కదా 57 ఇయర్ రన్నింగ్ అవుతుంది వాచ్. ఈయన అప్పటి నుంచి అలా వాడుతూనే ఉన్నారు, మార్చలేదు. దానికి ఓన్లీ అది ఒక్కటే మారుతున్నారు. ఇది కనిపిస్తుంది కదా, ఇది కీ పెట్టదంట, ఇది కీది, ఇది మాత్రమే మారుస్తున్నారు అంతే. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఇది మాత్రమే మారుస్తున్నారు. బట్ ఇది ఎంత పాతకాలపు వాచ్ చూడండి, బట్ ఇప్పటికీ పని చేస్తుందంటే గ్రేటే కదా. మీరు ఎప్పుడైనా బ్లాగ్స్ చూసారా? బ్లాగ్ అంటే ఇప్పుడు బ్లాగ్ యూట్యూబ్లో బ్లాగ్స్ వస్తాయి కదా, అవి మీ ఏజ్ వాళ్ళు చాలా మంది చూస్తూనే ఉన్నారు. ఏదో ఒక పిచ్చా బ్లాగ్ అంటే ఏమి, యూట్యూబ్ లో వచ్చేది కానీ ఇన్స్టాగ్రామ్ అది ఏమేమో చెప్తారు కదా, ఫేస్బుక్, ఇవన్నీ నాకు ఇష్టం లేదా? మరి మీరు ఎక్కువగా ఏది చూస్తూ ఉంటారు? మీరు ఏది ఎక్కువగా చూస్తారు? రీడింగ్ న్యూస్ పేపర్, లేక మన బుక్స్ ఉంటాయి కదా ఏమన్నా. అవును, ఏది టెక్నాలజీ బుక్సే కావచ్చు, ధార్మిక న్యూసే కావచ్చు, ఏదైనా కానీ టోటలీ రీడింగ్.
గాయస్ ఇప్పుడు మీరు ఈ పూజ చూస్తున్నారు కదా, వినాయకుడి పూజ ఈ రోజే పెట్టారనమాట. మళ్ళీ ఈ రోజే నిమజ్జనం కూడా అయిపోతుంది. खाना खा लिया? सच बताओ, खाना खाया कि नहीं खाया? क्या खाया? గాయస్ నేను మధ్యాహ్నం నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని అనుకున్నా, బట్ చేయడానికి టైం కుదరలేదు ఎక్కడ కూడా. సో అందుకనే నేనైతే చేయలేకపోయాను. ఇది పెట్టి స్టిక్కర్లు వాళ్ళది ఏం టెక్నిక్ ఉండదు, అది మనకు తెలియదు. అయితే దీనికి ఏమంటాం రా, స్టిక్కర్ పెట్టి ఏం ఉపయోగం అంటారా? ఎందుకంటే మనం తినేటప్పుడు ఇది పీకేస్తాం కదా. అవును. మరి అప్పుడు ఇది యాపిల్ తిన్నందుకు నా ఆరోగ్యం వ్యత్యాసమైంది అని చెప్పేదానికి ఇది పారేస్తాం మనం. అప్పుడు పెట్టి ఉపయోగం ఏమున్నది? అది బ్రాండ్ కోసం పెట్టున్నాడు. మరి ఇప్పుడు అన్ని అలాగే బ్రాండ్, అది అలాగే. कुछ नहीं करेगा ना, ओपन करेगा तो बहुत छोटा है कुछ भी करने के लिए। स्टोर के अंदर चले जाएगा तो बस देन लोपल నేను చూస్తాను చూడు. అది किधर मिला है क्या? बहुत छोटा का बिल्ली है, किधर मिला ऐसा नहीं वो करके भेज दिया मेरा बिल्ली को खाना भी नहीं खाया। खाना भी नहीं दिया इसको? 1 केजी का आता है। हाँ है ना, उधर ही है आपके सामने. ए అయిపోయింది, నువ్వు నిన్నే వచ్చావులే. ఏ బిల్లి, बिल्ली क्या है? इसका नाम मोमो है। मोमो. हाँ ओनर, बिल्ली का ओनर यही है. हाय ये मेरे YouTube चैनल को सब्सक्राइब करो. ए हाय मोमो. देंगे मोमो बाहर क्यों निकल रहे? अंदर चल. हाँ आ जा कुछ भी प्रॉब्लम नहीं. आ जा, बाहर आ जाओ. इधर मछली क्या कर रहा है? ए मछली चाहिए? ए नहीं, मिक्सचर दे देगा. ये वेजिटेरियन मिक्सचर चाहिए? नॉन वेज चिकन खाता है? और कुछ देता है इसका? कैट फूड, बस कैट फूड. దీనికి అల్లరాలు చేద్దామా? दूध नहीं कुछ. हाँ इसके लिए डेली दूध लेके जाओ. ए चलो అందరు చూసేస్తున్నారు. దేవుడా మళ్ళా అది అంటాడు కదా, నా పాంతరంగా చూడు. ఏమైంది? ప్రతి ఒక్కరు గ్రేట్ రా. ఆ నేను ఎక్క నువ్వు తక్క అన్నట్లు ఇట్లా లేనే లేదు. ఊకే మనం అట్లా మనసుకు కమ్జోర్ ఎన్నడు కారాదు.